పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తపస్సు కాల మొదటి ఆదివారపు దేవుని వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దేవుని వాక్యము బోధిస్తున్నటువంటి విషయాన్ని ఆత్మతో ఆలకించుటకు ప్రయత్నించేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికి శిరస్సు దేవుడై ఉన్నాడు. మానవ జాతికి లేదా మానవాళికి శిరస్సు పురుషుడైన ఆదాము అయి ఉన్నాడు. క్రైస్తవ్యానికి శిరస్సు పురుషుడైన క్రీస్తు అయి ఉన్నారు. నేనెందుకు ఈ మాటలన్నీ పలుకుతున్నాను అంటే, చాలా జాగ్రత్తగా వినండి. సాతాను శోధనలకి ఏ పురుషుడైతే బానిస అవుతాడో, లొంగి వంగి బ్రతుకుతాడో, అతని వల్ల అతని కుటుంబము శాపము పాలు కాబోతుంది. ఏ పురుషుడైతే సాతాను శోధనలను జయిస్తాడో, ఆ పురుషుడు తన ఇంటికి ఒక ఆశీర్వాదముగా, ఒక దీవెనగా మారబోతున్నాడు. ఇదే ఈనాటి దేవుని వాక్య ధ్యానాంశం. నేను మరలా చెబుతున్నాను, ఏ పురుషుడైతే సాతాను శోధనలకు లొంగిపోతాడో, వంగిపోతాడో, బానిసవుతాడో, అతని వల్ల ఆ కుటుంబానికి శాపం రాబోతుంది. ఏ పురుషుడైతే సాతాను శోధనకు లొంగిపోక దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి దేవుని చిత్తమును నెరవేరుస్తారో, ఆ పురుషుడు వల్ల తన కుటుంబానికి దీవెన రాబోతుంది అని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ వాక్యమును ఆధారంగా చేసుకొని మన దగ్గర కొన్ని ధ్యాన వచనాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానము చేయుటకు ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, సర్వ సృష్టి అంతటికి దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. ఆ దేవుడు పురుషుడుగా మనం సంబోధిస్తూ ఉన్నాం. సర్వమానవాళి అంతటికి ఆదాము ప్రథమ పురుషుడై ఉన్నాడు. ఆ ఆదాము శిరస్సు అయి ఉన్నాడు. క్రైస్తవ్యానికి అంతటికి, లోకమంతటికి క్రీస్తు ప్రభువు ప్రథమ రక్షకుడై శిరస్సై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి ఆదామును తీసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆది కాండములో 2వ అధ్యాయములో 16-17 వచనాలలో ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. ఆజ్ఞను చూద్దాం. దేవుని బిడ్డలారా, నీవు తోట నడుమలో ఉన్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ మంచి చెడుల నుంచి తెలివినిచ్చు చెట్టు నుండి మాత్రము తినరాదు. నీవు వాటిని తినినా తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుణ్ణి ఆజ్ఞాపించెను. ప్రథమ పురుషుడికి అంటే ఆదాముకి, అంటే శిరస్సుకి దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చారంటే, మంచి చెడులను ఎంచు పళ్ళను తినమాక, చెట్ల పండ్లను తినమాక అన్నాడండి. అయితే సాతానుడు శోధించారు. ఏదోను తోటలో దేవుడు ముందు అవ్వను శోధించాడు.
అవ్వ భర్తను శోధించింది, అంటే ఆదామును శోధించింది. ఆదాము సాతాను శోధనలో పడిపోయాడు. ఈ సాతాను శోధనలో ఎప్పుడైతే పడిపోయాడో సర్వ మానవాళి అంతటికి శాపం వచ్చింది. ఆ శాపమే మరణమై ఉన్నది అని వాక్యం బోధిస్తుంది బిడ్డలారా. రోమీలకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనము చదివినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా ఉంది. ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమునకు ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుని ద్వారా, ఇక్కడ ఆదాము కంటే ముందు ఏవమ్మ తప్పు చేసింది, కానీ ఏవమ్మని అంటలా. ఎవరిని అంటున్నారు? మనుష్యుడు ఆదామును అంటున్నాడు. ఆదాముని ఎందుకు అన్నాడంటే మానవాళికి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. ఆదాముని ఎందుకు అంటున్నాడంటే ఆదాము నుండి ఏవం వచ్చింది కాబట్టి అందుకే మనుష్యుడిని అంటున్నాడు. ఒక మనుష్యుడు ద్వారా అనగా ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపము వలన మరణం వచ్చింది అంటున్నారు. అంటే శిరస్సు అనేది అవిధేయత చూపినప్పుడు, తండ్రి అవిధేయత చూపినప్పుడు, తండ్రి చేసినటువంటి పాపం వలన కుటుంబము శాపం పాలవుతున్నది అని అర్థం. ఆదాము చేసిన పాపం వల్ల మానవాళి అంతటా శాపం పాలైపోయింది. అదే మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా చెబుతున్నా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణం వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి, ఒక ఆదాము కుటుంబానికే కాదు, మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. దేవుని బిడ్డలారా, తండ్రిగా నువ్వు తప్పు చేసినప్పుడు నీ పాపం నీ భార్యకు వస్తుంది, నీ పాపం నీ బిడ్డలకు వస్తుంది. తండ్రిగా తప్పు చేసినప్పుడు నీ పాపం అనేది, పాప శాపం అనేది భార్యకు వస్తుంది, బిడ్డలకు కూడా వస్తుంది. ఆదాము సాతాను శోధనకు లొంగిపోయాడు, పాపము చేశాడు, మానవాళ్ళందరికీ పాపం సోకింది, ఆ పాపం వల్ల శాపం వచ్చింది అని వాక్యం పలుకుతుంది. దేవుని బిడ్డలారా, ప్రియమైన తల్లిదండ్రులారా, వింటున్నారా? అందుకే తండ్రిగా తప్పు చేయొద్దు. ఆ పాపము వల్ల బిడ్డలు కానీ భార్య కానీ తరతరాల వారు శాపము పాలు కాకూడదు అని అన్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఎవరైతే నా ఆజ్ఞలను ధిక్కరించారో వారు 3 నుంచి 4 తరాల పాటు శపించబడతారు అని వాక్యం పలుకుతుంది. ఎందుకు నీ మాట పలుకుతున్నానంటే సాతాను శోధనలకు లొంగి పాపము చేయుట వలన ఆ ఒక్క పురుషుడే కాదు, ఆ కుటుంబము శాపము పాలవుతున్నది అని వాక్యం పలుకుతుంది. ప్రియ ఇంటి యజమానులారా వినండి, ప్రియ భర్తలారా వినండి. ఒక తండ్రిగా, ఒక యజమానుడిగా, ఒక శిరస్సుగా నువ్వు తప్పు చేయమాక. దానివల్ల నువ్వొక్కడివే నాశనము కావటం లేదు, నీ భార్య నాశనం అవుతుంది, నీ బిడ్డలు నాశనం అవుతున్నారు. 2-3 తరాలు అంటే మనవళ్ళు, ముది మనవళ్ళు సహితము నీ పాపం వాళ్ళకు సోకుతుందని వాక్యం పలుకుతుంది. అందుకే దయచేసి శిరస్సుగా ఉన్న మీరు పాపం చేయకండి. రోమీలకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో 23వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. పాపము యొక్క వేతనం మరణం అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఇంటికి శిరస్సు, భార్యకు శిరస్సు అయిన భర్తలారా, తల్లిదండ్రులారా, మీరు సాతాను శోధనలో పడిపోమాకండి, పాపము చెయ్యమాకండి, శాపాన్ని తేమాకండి. ఒకవేళ శోధనలో పడిపోతే
పాపము చేస్తే శాపము వస్తే ఆ శాపం మీతోనే కాదు, మీ తర్వాత మీ బిడ్డలు, మీ మనవాళ్ళు, మీ ముది మనవాళ్ళకు వస్తుందని వాక్యం పలుకుతుంది. ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకుంటాను, వినండి బిడ్డలారా. దావీదు బెర్షెబా పాపము చెయ్యక వారికి పుట్టిన ప్రథమ కుమారుడు చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ దావీదు బెర్షెబా చేసిన పాపం వారికి మాత్రమే కాదు, వారి బిడ్డలకు సోకింది, వారు జబ్బుపడి చనిపోయారు అని. తల్లి తండ్రులారా, మనము చేసిన పాపము మన బిడ్డలకు శాపాలు కాకుండా చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా, సాతాను శోధనలకు లొంగకుండా ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారి వల్ల తరతరాల పాటు దీవించబడతారు అని వాక్యం పలుకుతుంది. ఏంటి అది అంటే, యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, నేను ఈ లోకమునకు వచ్చింది నా ఇష్టానుసారం జీవించుటకు కాదు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చి తిని అని పలికారు. అయితే దేవుని చిత్తమును నెరవేర్చుతున్న క్రమములో చాలా జాగ్రత్తగా వినండి, సాతానుడు శోధించాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, 4వ వచనము నుండి మనము చూస్తే అక్కడ ఈ విధంగా మనకి వాక్యము పలుకుతుంది. దేవుని బిడ్డలారా, ఏమన్నా ఉంది చూడండి. యేసు ప్రభు ఒక మాట అంటారు. ఏమంటాడా అంటే 10వ వచనం, సైతాను లెమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి ఆరాధించుము, ఆయనను మాత్రమే సేవించుము అని చెప్పేసి అన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారికి శోధనలు వచ్చాయి. ఒకటి, రాయిని రొట్టెలుగా మార్చుకొని తినమని శోధించారు. రెండవది, పైనుండి కిందకు దూకమని శోధన వచ్చింది. మూడవది, నీవు నన్ను సాష్టాంగపడి ఆరాధించు అని శోధన వచ్చింది. సాతాను శోధనలకి లొంగిపోక దేవుని చిత్తమును నెరవేర్చాడు ఆయన. అందుకే యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు, తాను ఈ లోకాన్ని రక్షించుటకు వచ్చిందే కానీ ఖండించుటకు రాలేదు అని అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభుని మరణము వల్ల, యేసు ప్రభు సాతాను జయించుట వల్ల మానవాళ్ళంతటికీ రక్షణ వచ్చింది. మనం చూస్తే రోమీలకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 18, 19 వచనాలు చదివితే, రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18, 19 వచనాలలో ఇక్కడ వాక్యం చదువుతున్నాను. కనుక ఒక్కని పాపమునకు అందరు శిక్షకు కారణమైరి, అది ఆదాము. ఒక్కని నీతియుక్తమైన క్రియ అందరిని విముక్తులను చేసెను, వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే, ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులయ్యిరి. ఒక మానవుని అవిధేయత, ఒక మానవుని విధేయత. ఈ ఒక్క మానవుడు ఎవరు అంటే, అవిధేయుడైన మానవుడు ఎవరు? మానవ జాతికి శిరస్సు అయినటువంటి ఆదాము. ఆయన అవిధేయత వల్ల అందరికీ శాపం. ఒక్క మానవుని విధేయత. ఈ మానవుడు ఎవరు? క్రైస్తవ సంఘానికి శిరస్సు అయిన యేసు ప్రభు విధేయత వల్ల విముక్తులను కావించబడితేమి, నీతిమంతులను కావించబడితేమి, దేవుని అనుగ్రహమును పొందుకొట్టేమి, దేవుని పునరుత్థాన దేహంలో పాలిభాగస్థులమైతేమి, తండ్రి దేవునికి ప్రేమైన బిడ్డలమైతేమి. ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభుని విధేయత వల్ల, యేసు ప్రభు వారు సాతానును జయించటం వల్ల
మానవ జాతి అంతటికి రక్షణ వచ్చింది, విముక్తులు కావించబడ్డారు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 3వ వచనంలో సర్వమానవాళి అందరికీ యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు, తండ్రి దేవుడు శిరస్సై ఉన్నాడు. యేసు ప్రభు వారికి తండ్రి శిరస్సై ఉన్నాడు, సంఘానికి యేసు ప్రభు వారి శిరస్సై ఉన్నారు. చూడండి, అక్కడ ఆదాము మానవ జాతికి శిరస్సు అయ్యాడు, ఇక్కడ యేసు ప్రభు వారు క్రైస్తవ్యానికి శిరస్సు అయ్యాడు. అక్కడ ఆదాము సాతాను శోధనలో పడిపోయి అవిధేయుడై అందరికీ పాప శాపం తెచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని ఆజ్ఞలకు, దేవుని చిత్తానికి తలంచి విధేయత చూపి ఆశీర్వాదము, దీవెన, పరలోక రాజ్యాన్ని పట్టుకొచ్చారు. ఒక తండ్రి వల్ల శాపం వచ్చింది, ఒక తండ్రి వల్ల ఆశీర్వాదం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, వినండి జాగ్రత్తగా. ఒక తండ్రిగా నీ వల్ల నీ కుటుంబానికి శాపం రాకూడదు అంటే విధేయత చూపాలి. ఒక తండ్రిగా నీ వల్ల నీ కుటుంబానికి శాపం రాకూడదు అని అంటే నీవు సాతాను శోధనలో పడిపోకూడదు. ఒక తండ్రిగా నీ వల్ల కుటుంబానికి శాపం రాకూడదంటే దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించాలి. ఇక దీనిని మన జీవితాలకి అన్వయించుకుందాం. దేవుని బిడ్డలారా, 3 వ్యక్తుల్ని నేను మీకు చూపిస్తాను. ప్రతి నరుడిలో ఆదాము ఉన్నాడు, మొదటి ఆదాము ఉన్నాడు, రెండవ ఆదాము అయిన యేసు ప్రభు వారు ఉన్నారు. నేను మరలా చెబుతున్నా, ప్రతి నరుడిలో, ప్రతి పురుషుడిలో మొదటి ఆదాము ఉన్నాడు. అంటే సాతాను శోధనలకు లొంగిపోయి శపించబడిన ఆదాము ఉన్నాడు. ప్రతి నరుడిలో రెండవ ఆదాము అయిన క్రీస్తు ప్రభువారు ఉన్నారు. అలాంటి నరుల్ని 2, 3 చూద్దాం దేవుని బిడ్డలారా. మొదటి వ్యక్తి యాకోబును తీసుకుందాం. యాకోబు ఆదికాండము 27వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే యాకోబు అనగా మోసగాడు. యాకోబు అన్నను మోసం చేశాడు. 2 సార్లు అన్నను మోసం చేశాడు. తల్లి చెప్పిన మాట విని అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేశాడు. ఈరోజున మనం కూడా ఎవరో చెప్పిన మాట విని, కళ్ళతో ముందు ఏదో జరుగుతున్న దానిని విని మోసం చేయకండి. మోసం చేయుట వల్ల యాకోబు తండ్రికి దూరం అయ్యాడు, అన్నకు దూరం అయ్యాడు, తల్లికి దూరం అయ్యాడు. ఇది ఒక ఎత్తు. మూడవది, మోసం చేయుట వల్ల సొంత మామే ఆయనను మోసం చేశాడు. సో కాబట్టి ఆనాడు ఆదాములో ఉన్న ఆదాము తండ్రిని మోసం చేశాడు. ఈనాడు యాకోబు గారు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మోసం చేయటం వల్ల కుటుంబానికి దూరం అయ్యాడు, తద్వారా వాళ్ళ మామగారు మోసం చేశారు. ఇది ఆదాములో యాకోబులో ఉన్నటువంటి ఆదాము మనస్తత్వం. ఇప్పుడు యాకోబులో ఉన్న క్రీస్తు మనస్తత్వం చూద్దాం. క్రీస్తు మనస్తత్వం, యాకోబులో ఉన్న క్రీస్తు మనస్తత్వం ఏంటంటే ఆదికాండములో 32వ అధ్యాయం 28వ వచనం చూస్తే అక్కడ ఏమని ఉంటదంటే, దేవుని బిడ్డలారా, యాకోబు దేవునితో పెనుగులాడతాడు. నీవు నన్ను దీవించే వరకు నీతో పెనుగులాడుతూనే ఉంటానన్నాడు. పెనుగులాడాడు. చివరికి దేవుడు యాకోబును దీవించి అంటాడు, ఇజ్రాయేలు అంటాడు. ఎప్పుడైతే యాకోబు ఇజ్రాయేలుగా దీవించబడ్డాడో అప్పుడు తన 12 మంది కొడుకులకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆదికాండములో 49వ అధ్యాయం 28వ వచనంలో యాకోబు తన 12 మంది కొడుకులకి ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు. అంటే ఎందుకు పలుకుతున్నా, యాకోబులో 2 స్వభావాలు ఉన్నాయి. మొదటి ఆదాము స్వభావం ఉంది, రెండవ ఆదాము స్వభావం ఉంది.
మొదటి ఆదాము స్వభావం మోసగించే స్వభావం, దూరంగా పారిపోయే స్వభావం. ఆదాము కూడా పారిపోయి ఎక్కడో తలదాక్కున్నాడు. యాకోబు కూడా పారిపోయి వాళ్ళ మేనమావ దగ్గర తలదాక్కున్నాడు. యేసు ప్రభు స్వభావం ఏంటంటే, యేసు ప్రభుని స్వభావం ఏంటంటే, యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. యేసు ప్రభు వారు లోకానికి ఒక ఆశీర్వాదంగా, ఒక దీవెనగా, ఒక రక్షకుడయ్యాడు. యాకోబు తన 12 గోత్రాల ప్రజలకి, అంటే ఇజ్రాయేలు జాతికి ఒక దీవెనకరం అయ్యాడు. అందుకే యాకోబులో ఆదాము స్వభావం ఉన్నది, యేసు ప్రభు స్వభావం ఉంది. ఇప్పటి వరకు మనము ఆదాము స్వభావం అంటే సాతాను శోధనలో పడిపోయి మోసకరమైన స్వభావంలో ఉంటే, ఆ స్వభావాన్ని మార్చుకొని క్రీస్తు అనే స్వభావంలోకి వచ్చి మనకు, మన కుటుంబానికి దీవెనకరంగా మారదాం దేవుని బిడ్డలారా. ఇది మొదటిది. రెండో వ్యక్తి సౌలు పౌలుగా మార్చటం. సౌలు పౌలుగా మార్చటం. సో సౌలులో కూడా మొదటి ఆదాము స్వభావం ఉంది. సౌలు ఎవరు అంటే యూదుడు, మోషే ధర్మశాస్త్రము క్షుణ్ణముగా తెలిసినవాడు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన అర్చకుల మాయలో ఉన్నవాడు. నేను నమ్మిందే వేదం, నాకు తెలిసిందే సత్యం అని చెప్పి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరినీ చంపాడు అనేటటువంటిది అపోస్తల కార్యాలలో 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్నాయి. అంటే క్రైస్తవుల్ని హింసించే స్వభావం, క్రైస్తవుల్ని నాశనం చేసే స్వభావం, క్రైస్తవుల్ని చంపే స్వభావం, నరహంతకుడైన స్వభావం ఆయనలో ఉంది. అంటే చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి ఒక భయపడే వ్యక్తిగా మారాడు. ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా ఎక్కడ మార్చబడ్డాడంటే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలలో దేవుడు సౌలు సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అన్నాడు. ఇప్పుడు ఈ సౌలు కాస్త పౌలుగా మార్చబడ్డాడు. పౌలు అనగా అర్థము తగ్గింపుతనము కలిగిన వాడు, వినయము కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. నరహంతకుడు కాస్త క్రీస్తు స్వభావం కలిగిన వ్యక్తిగా మారాడు. ఇక జీవించుతున్న నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని గలతీయులకు రాసిన లేఖ 2:20లో చెప్పారు. ఆ తరువాత అందరినీ నేను రక్షించుకోవటం కోసం అందరిలో ఒకడినై అనేక ఆత్మలను రక్షించాను అని చెప్పేసి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 22వ వచనంలో చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు క్రైస్తవులకి శాపముగా, క్రైస్తవుని భయపెడుతున్న, క్రైస్తవుని హింసిస్తున్న, క్రైస్తవుని ఏడిపిస్తున్నటువంటి సౌలు ఇప్పుడు క్రైస్తవులకి ఒక ఆశీర్వాదంగా మారాడు, ఒక దీవెనకరంగా మారాడు, ఒక సాదృశ్యంగా మారాడు, ఒక సాక్ష్యంగా మారాడు. చూడండి, సౌలులో కూడా 2 స్వభావం, మొదటి ఆదాము స్వభావం, రెండవ ఆదాము స్వభావం మారింది. అంటే ఒకవేళ ఒక తండ్రిగా ఇప్పటి వరకు నీవు నీ కుటుంబానికి శాపంగా ఉంటే, ఈనాడు నీవు ఆశీర్వాదంగా మార్చబడాలంటే నీలో క్రీస్తు స్వభావము రావాలి. ఏంటి నీలో ఉన్న క్రీస్తు స్వభావం అంటే? సాతాను శోధనలకు పడిపోకూడదు. రెండవది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మూడవది ప్రజలని దేవుని మార్గంలో నడిపించాలి. ఇది. ఇక మూడో వ్యక్తిని చూపిస్తా దేవుని బిడ్డలారు. కొర్నేలి అనేటటువంటి వ్యక్తి ఇటలీ దేశంలో ఉన్నటువంటి సైనికులకు ఒక అధిపతి. ఆయన ఒక అన్యుడు. ఈ అన్యుడు దేవుని బిడ్డ మారు మనసు పొందాడు, హృదయ పరివర్తన చెందాడు, విశ్వాసముతో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అన్యుడు, కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా మారాడు. మారిన తర్వాత ఏం చేశాడు అని అంటే, చాలా జాగ్రత్తగా తన బంధువులని, తన స్నేహితులని, తన చుట్టుప్రక్కల అందరిని ఇంట్లో కూర్చోబెట్టి పేతురుని పిలిపించి వాక్యము బోధించి వాళ్ళ ఆత్మలను రక్షించటకు ఎంతో ప్రయాసపడ్డాడు. అంటే కొర్నేలి తన కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా మారాడు.
కొర్నేలి తన కుటుంబానికి దీవెనకరంగా మారాడు. కొర్నేలి వల్ల ఆ కుటుంబానికి, ఆ బంధువులకు, ఆ స్నేహితులకు రక్షణ వచ్చింది. కొర్నేలి వల్ల కుటుంబానికి శాపం రాల, కానీ ఆదాము వల్ల శాపం వచ్చింది. ఈ రోజున ఒక యజమానుడిగా, ఇంటికి యజమానుడిగా నీ వల్ల శాపం రాకూడదు, ఆశీర్వాదమే రావాలి. ఇక 4వ వ్యక్తిని చూద్దాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వరకు మనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటది. జకరియా. జకరియా ఎవరు అనంటే సుంకం వసూలు చేసేవారు. సుంకము వసూలు చేసేవాడు. అయితే ఈ సుంకం వసూలు చేసేవాళ్ళు అందరి మనస్సును బాధ పెట్టేవాళ్ళు. ధన వ్యామోహం అంటే కుటుంబంలో వారికి బాధ కలిగించేవారు, తన సమాజంలో ఉన్న వారికి బాధ కలిగించేవారు. అంటే ఒకప్పుడు హృదయ పరివర్తన చెందక ముందు జకరియా వాళ్ళ సమాజానికి బాధ, ఏడుపు, దుఃఖం, భారం, అవమానం. కానీ హృదయ పరివర్తన చెందిన తర్వాత యేసయ్య అంటాడు, జకరియా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా పురుషులకు నేను చెప్పేది, ఈ సర్వ సృష్టికి తండ్రి యజమానుడయ్యాడు, ఆయన శిరస్సుగా ఉన్నాడు. క్రైస్తవులకి యేసు ప్రభు వారు శిరస్సుగా ఉన్నాడు. ఆదాము సర్వమానవాళికి శిరస్సుగా ఉన్నాడు. నువ్వు నీ కుటుంబానికి శిరస్సుగా ఉన్నావు. అయితే తండ్రి దేవుడు యేసు ప్రభు సర్వమానవాళికి ఆశీర్వాదంగా ఉన్నారు. కానీ ఆదాము అతిక్రమం వల్ల సర్వమానవాళికి పాపం వచ్చింది, శాపం వచ్చింది. కొర్నేలి తన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నాడు. జకరియా ఒకప్పుడు తన కుటుంబానికి శాపంగా మారాడు, ఇప్పుడు ఆశీర్వాదంగా మారాడు. ఈరోజున మనమందరం కూడా ఇంటికి యజమానుడిగా ప్రార్థించాలి. ఇంటికి యజమానుడిగా సాతాను శోధనలో పడిపోకూడదు. ఇంటికి యజమానుడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంటికి యజమానుడిగా లోకం అనే మాయలో పడిపోకూడదు. ఈ రోజున నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, ఓ పురుషుడా, ఓ యజమానుడా, నిన్ను అడిగే ప్రశ్న, ఆదాములా నీ కుటుంబానికి శాపం తీసుకొచ్చావా? యేసు ప్రభువులా నీ కుటుంబానికి రక్షణ తెచ్చావా? ఆదాములా నీ కుటుంబానికి పాపాన్ని పంచావా? లేక యేసు ప్రభువు అలా ఆత్మను పంచాలా? ఆత్మ పరిశీలన చేసుకో. నీవు నీ కుటుంబానికి ఒక యేసు ప్రభువు ఉండాలి అంటే రక్షణ తీసుకురావాలి. నీవు నీ కుటుంబానికి ఒక యాకోబులా ఉండాలి అంటే దీవెనకరంగా మారాలి. నీవు నీ కుటుంబానికి ఒక కొర్నేలిలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే ఆత్మను పంచే వ్యక్తిగా ఉండాలి. నీవు నీ కుటుంబానికి పౌలులా ఉండాలి. నీవు నీ కుటుంబానికి జకరియాలా ఉండాలి. అలాంటి మనస్తత్వం కలిగి జీవించే శక్తిని దయచేయమని ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.